Next, moving to LCM of fractions, HCF of fractions. First thing, LCM of fractions की formula భిన్నాలకు కసాగు. భిన్నాలకు కసాగు. LCM of integers by HCF of integers. తర్వాత HCF of fractions formula. HCF of integers by LCM. No, small change, wait. LCM of numerators by HCF of denominators. HCF of fractions formula. HCF of numerators. LCM of denominators. భిన్నాలకి కసాగు, భిన్నాలకి గసాబా. న్యూమరేటర్ అంటే లవము, డినామినేటర్ అంటే హారము. న్యూమరేటర్ అంటే లవము, డినామినేటర్ అంటే హారము. భిన్నాలకి కసాగు కావాలంటే చూడండి, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఎల్సిఎం రాయాలి. న్యూమరేటర్కి ఎల్సిఎం, బై డినామినేటర్కి హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే ముందు ఆడి ఏది ఇస్తే అది పైన రావాలండి. ఆడి ఏది ఇస్తే అది పైన రావాలి. క్లియర్? Almost many people joined today. Now, questions are observed. Question you know, sorry. I'll give questions, Sarafi. LCM of 2 by 3, 3 by 5, 4 by 7, 9 by 13. ఇది క్వశ్చన్ అండి. ఓకే, ఈ ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలి భిన్నాలకి. భిన్నాలకి ఎల్సిఎం కావాలంటే సూత్రం రాయాలి. ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, భిన్నాలు అంటే ఇవన్నీ భిన్నం 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 కావాలన్నప్పుడు ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సూత్రం ఏంటంటే లవాలకి కసాగు చేయాలి, హారాలకి గసాబా చేయాలి. సో ఎల్సిఎం ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మిస్టర్ నవీన్, ఝాన్సీ, కృష్ణ, మల్లేశ్వరి ఒక పాయింట్ తెలుసుకోవాలి, చేసి పెట్టడం కాదు. ఫస్ట్ ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ముందు క్యాన్సిలేషన్ ఉంటే క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేయకుండా కొంతమంది డైరెక్ట్ చేస్తారు, ఆన్సర్ రాంగ్. అన్ని టైమ్స్ లో కాదు, కొన్ని సిచ్యువేషన్స్ లో, కొన్ని సిచ్యువేషన్ రాంగ్ అయితే. సో ఇక్కడ క్యాన్సిలేషన్ లేదు 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 లేవు, హ్యాపీ. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4, 9. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ చెప్పండి. 3, 5, 7, 13. ఎల్సిఎం కావాలంటే ఏం చేస్తావు? ఈ నంబర్స్ కి ఎల్సిఎం కావాలి. లార్జెస్ట్ నెంబర్ తీసుకో, మిస్సింగ్ థింగ్స్ రాయ్. 3 అయితే మొత్తం ఉంది, వదిలేయ్. 2 మిస్ అయింది. 4 లో 2 ఉంది, ఇంకో 2 మిస్ అయింది. బై హెచ్సిఎఫ్ కావాలి. మినిమం డిఫరెన్స్ చూడండి, మినిమం డిఫరెన్స్ ఎంత? 2 ఉంది. 2 దీనికి ఫ్యాక్టరా? కాదు. దీని నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎంత? 2 కి ఫ్యాక్టర్ ఎంత? 1. 1 అన్నిటికీ ఫ్యాక్టరే 1. సో ఆన్సర్ 36 by 1, 36. Is it clear? నెక్స్ట్ వన్, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. అయితే ఇంకో ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ ఆఫ్, మీకు ఇది ఆర్ఎస్ అగర్వాల్ లో క్వశ్చన్ నెంబర్ 18 అండి. 2 by 3, 8 by 9, 64 by 81,
10/27 HCF కావాలి. చెప్పండి, HCF కావాలంటే ఏం చేయాలి? HCF కావాలంటే ముందు ఫార్ములా రాసుకోవాలండి. ఫార్ములా HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ కి ఫార్ములా ఏంటండి? HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. HCF ఆఫ్ న్యూమరేటర్స్ చెప్పండి. 2, 8, 64, 10 బై HCF ఆఫ్ డినామినేటర్స్ చెప్పండి. 3, 9, 81, 27. ఓకే, ఇది LCM అండి, ఇది LCM. HCF ఫార్ములా అన్నప్పుడు ముందు HCF రాసుకోవాలి, బైలో LCM రాయాలి. ఇది LCM. ఓకే, HCF ఎలా చేయాలి? మినిమం డిఫరెన్స్ తీసుకుందామంటే అది ఎక్కువ ఉంది. అన్నిటికీ వచ్చిన నెంబర్ 2 అండి. 2 దీనికి ఫ్యాక్టరే, 2 దీనికి ఫ్యాక్టరే, 2 దీనికి ఫ్యాక్టరే, అయిపోయింది HCF 2. తర్వాత LCM కావాలి. అవును, మినిమం డిఫరెన్స్ తీసుకోలేదా? మినిమం డిఫరెన్స్ 600, అన్నిట్లో వచ్చినది ఏంటి? 2నే. 2 అన్నిటికి ఫ్యాక్టర్. ఇంకా LCM కావాలి. లార్జెస్ట్ నెంబర్ తీసుకో 27. 3 మొత్తం ఉంది, ఏం మిస్ అవ్వాలా? 9 మొత్తం ఉంది, అరే 81 లార్జెస్ట్ నెంబర్ అండి. లార్జెస్ట్ నెంబర్ 81. 3 మొత్తం ఉంది, 9 మొత్తం ఉంది, 27 మొత్తం ఉంది. మిస్ అయిందంటే ఏమీ లేవు. ఆన్సర్ 2/81. Is it clear? Yes or no? Right. Next one. మనం చూసింది ఇప్పుడు దాకా LCM ఆఫ్ ఇంటీజర్స్ అయిపోయింది, HCF ఆఫ్ ఇంటీజర్స్ అయింది, LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అయింది, HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ అయింది. ఇప్పుడు LCM ఆఫ్ డెసిమల్స్ అండ్ HCF ఆఫ్ డెసిమల్స్. ఇప్పుడు దీనికి వచ్చాం. చూడండి, కాన్సెప్ట్ అవుతుందా? ముందు ఇంటీజర్స్ కి LCM HCF, ఫ్రాక్షన్స్ కి LCM HCF, డెసిమల్స్ కి LCM HCF. ఫ్రాక్షన్స్ కి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఫ్రాక్షన్స్ కి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. HCF ఆఫ్ 9/10, 12/25, 18/35, 21/40. చెప్పండి, HCF కావాలి ఏం చేయాలి? HCF కావాలి ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? HCF ఆఫ్ న్యూమరేటర్స్ 9, 12, 18, 21 by LCM of 10, 25, 35, 40. HCF అంటే మినిమం డిఫరెన్స్ చూసుకోండి. మినిమం డిఫరెన్స్, మినిమం డిఫరెన్స్, మినిమం డిఫరెన్స్. ఈ రెండింటి మధ్యలో 3 ఉంది. సార్ 6 ఉందివా? ఇక్కడ 3, ఇక్కడ కూడా ఉంది. ఏదైనా మినిమం చాలువా నాకు. ఇప్పుడు 3 చూస్తే దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే, 3 అన్నిటికీ ఫ్యాక్టరే. అయిపోయింది, అదే HCF. LCM కావాలి. లార్జెస్ట్ నెంబర్ తీసుకో 40. ఇక మిస్సింగ్ థింగ్స్ రాయి, మిస్సింగ్ థింగ్స్ రాయి. శాండీ 3/5 ఇచ్చావు నువ్వు? ఏమ్మా 3/5 ఎలా ఇచ్చావు? అసలు LCM అంటే తెలుసు నీకు? LCM అంటే లార్జెస్ట్ నెంబర్ తీసుకోవాలి. 5 ఆడిచ్చావు. సరేలేమ్మా 40 లార్జెస్ట్ నెంబర్ తీసుకో. మిస్సింగ్ థింగ్స్ రాయాలండి. 10 మొత్తం ఉంది, మిస్ అయిందంటే ఏమి లేదు. తర్వాత 25, 5 into 5 అండి. 25 అంటే ఒక 5 అయితే ఉంది ఇందులో, ఇక మిస్ అయింది ఒక 5. తర్వాత 35, 5 into 7 అండి. ఒక 5 అయితే ఇగో ఇక్కడ ఉంది, 7 మిస్ అయింది, అయిపోయింది. సో ఆన్సర్ 3/45 సార్. 200 into 7, 3/1400. రాజు ఎట్టిచ్చావా 2800? రాజు ఇది మళ్ళీ ఫాలో అయ్యావా? సో మనం ఇప్పుడు దాకా LCM ఆఫ్ ఇంటీజర్స్ అయిపోయింది, HCF ఇంటీజర్స్ అయింది, LCM ఫ్రాక్షన్, HCF ఫ్రాక్షన్స్ అయింది. ఇప్పుడు డెసిమల్స్ లోకి ఎంటర్ అవుతున్నాం అండి. డెసిమల్స్. ఓకే, డెసిమల్స్.
నో మిస్టేక్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఒకసారి చెక్అవుట్ ఆల్ ఆఫ్ యూ. 2800 చెక్ చేయండి ఒకసారి. బ్యాక్ వెళ్దాం ఒకసారి. మిస్సింగ్ థింగ్స్ చూడండి ఒకసారి. ఎల్సిఎం చూడండి. 10, 25, 35, 40. 10, 25, 35, 40. వెయిట్, లెట్ ఇట్ చెక్. 40 అండి. 10 మొత్తం ఉంది, మిస్ అయింది లేదు. 5 into 5 అండి. ఒక 5 ఇందులో ఉంది, ఇంకా 5 మిస్ అయింది ఇక్కడ. 5 into 7, ఒక 5 ఇందులో ఉంది. 7 ఇంకా ఇందులో ఉందా అంటే లేదు. 45 ఎంత? 45. 49 ఉంది కదా ఆన్సర్. సార్ తెలుగు ఎక్స్ప్లెయిన్. ఫాలో కాలేదు అన్నాను. ఓకే 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 ఓకే. ఇట్స్ ఓకే మిస్టర్ నవీన్. రాజు ఓకే. డెసిమల్స్ చూడండి ఇప్పుడు. ఎల్సిఎం ఆఫ్ డెసిమల్స్. ఓకే. జీరో 0.60, 9.60, 0.12 ఎల్సిఎం కావాలండి. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ డెసిమల్స్, వీటికి ఎల్సిఎం కావాలి. ఓకే, వెయిట్ వెయిట్ మూమెంట్. ఇది యాక్చువల్లీ ఎలా ఇవ్వద్దు. వెయిట్ మూమెంట్. 0.6 క్వశ్చన్ అలా ఇవ్వద్దండి మీకు. నెక్స్ట్ స్టెప్ అది యాక్చువల్గా. 9.6 ఇది క్వశ్చన్ అండి. కన్వర్ట్ టు ఫ్రాక్షన్స్. మిస్టర్ మహేష్ ఏమిచ్చారంటే కన్వర్ట్ టు ఫ్రాక్షన్స్. అలా కూడా చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు, అలా కూడా సేమ్ వస్తుంది. కానీ డెసిమల్స్ తీసుకు డాడీగా. ఫస్ట్ ఎలా చేయాలి చూడండి. డెసిమల్ తర్వాత ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది, ఇక్కడ ఒకటే డిజిట్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. పాయింట్ ఆఫ్ వ్యూ. డెసిమల్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని సేమ్ ఉండాలి. పాయింట్ ఆఫ్ వ్యూ. డెసిమల్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2 అలా కాదు, అన్ని సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది. సో సేమ్ ఆడ్ సేమ్ అయిపోతే నువ్వు సేమ్ చేయి. 0.60. ఓకే. 9.60, 0.12. గాయస్ ఇక్కడ 0 పెట్టుకుంటే పాలేయలేదు. 0.6 అన్నా 0.60 అన్నా ఒకటే. 9.6 అంటే 9 రూపీస్ 60 పైసా. అన్ని సేమే. 9.6 అన్నా 9.60 పైసా అన్నా ఒకటే. ఎంఎస్పి 9.6 అన్నా 9.60 అన్నా ఒకటే. ఓకే. 9.6 రూపీ అన్నాను. 9.6 అంటే ఎంత ఇస్తావు? ఫస్ట్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ. డెసిమల్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉండాలి, లేకపోతే నువ్వు సేమ్ చేయి. చేసిన తర్వాత డెసిమల్ మర్చిపో. 60, 960, 12. డెసిమల్ మర్చిపో. ఇక తర్వాత ఎల్సిఎం చేసి లార్జెస్ట్ నెంబర్ 960. 60 టేబుల్ ఇందులో మొత్తం ఉంది, మిస్సింగ్ ఏం లేదు. 12 టేబుల్ ఇందులో మొత్తం ఉంది, మిస్సింగ్ ఏం లేదు. సో ఆన్సర్ 960. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందాక డెసిమల్ తీసావు కదా, ఇప్పుడు పాయింట్ పెట్టాయి. 2 తీస్తే పాయింట్ పెట్టాయి. అయిపోయింది. 9.60 ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? వన్స్ అగైన్ రిపీట్. చూడండి. ఎల్సిఎం ఆఫ్ డెసిమల్స్ అండి.
ఏం లేదు, సింపుల్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్ని సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ లేకపోతే నువ్వు సేమ్ చేయి. ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 2 ఉన్నాయి, అన్ని సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉన్నాయి కదా, అన్ని 2 చేయి. 60 9.60 0.12 2 డిజిట్స్ 2 డిజిట్స్ 2 డిజిట్స్. తర్వాత డాట్ ఇన్ LCM నంబర్ ఈస్ డివిజిబుల్ అదర్ దాన్ కట్ ద నంబర్ అని చెప్పారు కదా సార్. కట్ చేయడం పది అసలు చూడండి, చూడండి పాయింట్ ఉంది, పాయింట్స్ తీసే 60 960 12. ఇగో చూడండి, ఇక్కడ 12 అనేది దీనికి ఫ్యాక్టర్, కట్ చేయి. 60 దీంట్లో ఫ్యాక్టరే, కట్ చేయి. అదే ఒకటే మిగిలింది ఇంకా. ఆన్సర్ 960 పాయింట్ 2 డిజిట్ డాట్ పెట్టండి 9.60. అలా అన్నా ఇలా అన్నా బోత్ ఆర్ సేమ్. లార్జెస్ట్ నెంబర్ తీసుకో, 12 మొత్తం ఇందులో ఉంది, 60 మొత్తం ఇందులో ఉంది, మిస్సింగ్ ఏం లేవు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇంకో ఎగ్జాంపుల్. HCF of 16.5 0.90 15. ఓకే, HCF కావాలండి. సో ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. డాట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉండాలి. 1 డిజిట్ ఉంది అండి ఇక్కడ. ఇక్కడ అవసరం 2 డిజిట్, ఇక్కడ 0 రాయడం అవసరం, ఈ 0 రాయడం అవసరమా? అవసరం, తీసేయి. 1 డిజిట్ ఉంది ఇక్కడ కూడా, ఇక్కడ అసలు లేవు, ఇక్కడ లేవు. సో ఏం చేద్దాం, 16.5 0.9 15.0 డెసిమల్ తర్వాత అన్ని 1 డిజిట్స్ చేశాను. తర్వాత ఏం చేయాలి, డెసిమల్ రిమూవ్ చేయి. 165 9 150. LCM కావాలంటే, HCF కావాలంటే ఏం చేయాలి, మినిమం డిఫరెన్స్ చెక్ చేయి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 15. ఈ అన్నిట్లో స్మాలెస్ట్ వన్, ఈ అన్నిటి నెంబర్లో 165లో 9లో 150లో 15లో స్మాలెస్ట్ వన్ 9. సో ఇది కూడా అవసరం ఇంకా, నాకు ఇది కూడా అవసరం లే, అర్థమైందా? నాకు ఇది కూడా అవసరం లేదండి. 9, ఈ 9కి ఫ్యాక్టరే. 9 150లో ఉందా? 9 టైం చెప్పండి. 9 1s 9 లేదు. సో 9 కున్న ఇది 9 దీనికి ఫ్యాక్టర్ కాదు. 9 కున్న నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి, 3 దీనికి ఫ్యాక్టరే, దీనికి ఫ్యాక్టరే, 3 దీనికి ఫ్యాక్టరే, అయిపోయింది. సో ఇది 3 ఆన్సర్. ఇంకా అవలా. అయితే ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డాట్ తర్వాత 1 డిజిట్, డాట్ తర్వాత ఒక దాని తర్వాత డాట్ ఉంది, 1 డిజిట్ తర్వాత డాట్ పెట్టండి. 0.3 అనేది ఆన్సర్. 0.3 అనేది ఆన్సర్. అరేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. .08 0.36 0.9 HCF కావాలి. ఓకే, how many St. Anne's college students are there? Once, just St. Anne's college students. St. Anne's, anyone is there? St. Anne's, hi, just say hi. St. Anne's students, 1, only 1. Yeah, 2. Okay, look it up.
గైస్ హెచ్సిఎఫ్ కావాలి. ఫస్ట్ పాయింట్ తర్వాత చూడండి 2 డిజిట్స్, పాయింట్ తర్వాత 2 డిజిట్స్, పాయింట్ తర్వాత ఒకటే ఉంది కానీ సేమ్ అవ్వాలి కదా. 1.08, 0.36, 0.90 సేమ్ అండి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? పాయింట్స్ తీసే ఇంకా 108, 36, 90 హెచ్సిఎఫ్ కావాలి. ఈ డిఫరెన్స్ తీసుకుంటే మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? మినిమం డిఫరెన్స్ కన్నా చిన్న నెంబర్ అంతా. పోనీ డిఫరెన్స్ తీసుకోమంటారా? డిఫరెన్స్ చూస్తే ఎక్కువే వస్తుందండి. 36 స్మాల్ నెంబరు, ఇది స్మాల్ నెంబర్ 36. 36 దీంట్లో ఉంది, దీంట్లో 36 ఉంది 90లో లేదు. 36 లో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటండి? 18. 18 టేబుల్లో 90 ఉంది, 18 టేబుల్లో 108 ఉంది, 18 టేబుల్లో 36 ఉంది. సో హెచ్సిఎఫ్ 18. కానీ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 2 డిజిట్స్ పాయింట్ పెట్టు. ఆన్సర్ 0.18. ఆర్ యు గెటింగ్ గైస్? సో మనం LCM and HCF of LCM and HCF of ఇంటీజర్స్ చూసాము, LCM and HCF of ఫ్రాక్షన్స్ చూసాము, LCM and HCF of డెసిమల్స్ చూసాము. ఆర్ యు గెటింగ్ ఆఫ్ యూ? ఎక్స్ట్రా ఇంకొకటి చెప్పండి సార్. ఓకే, ఇంకొకటి HCF చూడండి సారీ. క్వశ్చన్ నెంబర్ 24, I love you. 0.54, 1.8, 7.2. ఓకే చూడండి భరత్, మీకు మ్యాథ్స్ పార్ట్ మోస్ట్లీ ఏది యూట్యూబ్లో రాదండి. జామెట్రీ 90% రాకపోవచ్చు మీకు యూట్యూబ్లో అయితే. మళ్ళీ ప్రామిస్ చేసి చేయకుండా ఉండడానికి బాగోదు కాబట్టి వీ కాంట్ సే లైక్ దట్. రాదు, జామెట్రీ అయితే రాదండి మీకు అక్కడ. యూట్యూబ్లో అయితే రాదు. మేబీ వీ కెన్ ఇన్ అన్అకాడమీ అయితే చెప్పొచ్చు చూడడానికి. సో హెచ్సిఎఫ్ కావాలంటే ఫస్ట్ డాట్స్ చూడండి. డాట్ తర్వాత 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సేమ్ చేయండి. 0.54, 1.80. అది కూడా ఇప్పుడే ప్రామిస్ చేయలేము మనకి కూడా. ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకే నౌ 54 డాట్స్ మర్చిపోయినాయిగా. 180, 720. ఓకే రాసామండి. మినిమం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? డిఫరెన్స్ ఇక్కడ మధ్యలో చాలా ఉంది. ఇక మినిమం డిఫరెన్స్ తీసుకోవట్లా, స్మాలెస్ట్ నెంబర్ తీసుకో డైరెక్ట్ గా 54. మరి మినిమం డిఫరెన్స్ తీసుకోలేదు. మినిమం డిఫరెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 130, 126 వచ్చింది. ఇంకా చాలా ఎక్కువ వచ్చింది, అవసరంలా. 54 తీసుకో. అందుకే 54 ఈ స్మాల్ నెంబర్ తీసుకో 54. దీనికి 54 ఫ్యాక్టర్. 54 ఇందులో ఉందా? లేదు. హెచ్సిఎఫ్ అది కాదు. 54 కి ఉన్న నెక్స్ట్ ఫ్యాక్టర్ 27. 27 లో 180 లో ఉందా? లేదు. 54 కి ఉన్న నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటండి? 9. 9 టేబుల్లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, అన్ని ఉన్నాయి. ఆన్సర్ 9. కానీ పాయింట్ ఎక్కడ పెట్టాలి? పాయింట్ ఎక్కడ పెట్టాలి? 1, 2 డిజిట్స్ తర్వాత డాట్, 1, 2 డిజిట్స్ తర్వాత డాట్, 1, 2 డిజిట్స్ తర్వాత డాట్, 1, 2 డిజిట్స్ తర్వాత డాట్. అయిపోయింది. ఇస్ ఇట్ క్లియర్?